అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మధురమే జీవితం. ఈ కథని రచించిన వారు మనోజ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రామ్ విచారంగా ఆఫీసులోకి వస్తూ కొలీగ్స్ అందరినీ విష్ చేసుకుంటూ తన క్యాబిన్ దగ్గరికి నడిచాడు. రామ్, ఏంటి అలా ఉన్నావు? ముఖం మీద ఆ మచ్చేంటి? కొంపదీసి మీ ఆవిడ కొట్టిందా అని రవి వెటకారమాడాడు. సతీష్ రవి వైపు సీరియస్గా చూశాడు. మచ్చా అని రామ్ ప్రశ్నార్థకంగా ఫోన్లో ముఖం చూసుకొని భార్య ఆవేశంగా ఫోన్ని ముఖం మీదకి విసిరేసిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. వస్తుంటే తలుపు తగిలింది అని రవికి సమాధానమిచ్చి కుర్చీలో బ్యాగ్ పెట్టేసి సతీష్ పిలుస్తున్నా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అద్దంలో ముఖం మీద ఉన్న మచ్చను చూసుకున్నప్పుడు కన్నుల్లో కదిలిన కన్నీటి బొట్టును తుడుచుకుంటూ 3 ఏళ్ల వెనుకటి జ్ఞాపకాలను తలుచుకున్నాడు. విదేశాలలో చదువులు పూర్తి చేసుకుని అక్కడే వీడియో గేమ్ డిజైనర్గా పనిచేస్తూ స్థిరపడింది స్వప్న. రామ్ తల్లి పెట్టిన ఆంక్షల మేరకు ప్రేమించిన రామ్ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా వదిలి ఇండియా వచ్చేసింది. ఇండియాలో మరో కంపెనీలో ఉద్యోగానికి చేరింది. రామ్ తల్లికి వీళ్ళ పెళ్ళి ఇష్టం లేకపోయినప్పటికీ అమెరికా వదిలేసి వచ్చేయాలని ఆంక్షలు పెట్టి ఒప్పుకుంది. రాత్రి 12 గంటల సమయంలో పెళ్లి తంతు పూర్తయింది. పెళ్లి తర్వాత జరిగే వ్రతం కోసం అందరూ హడావుడి పడుతున్నారు. రామ్, స్వప్న ఇద్దరూ వేరువేరు గదుల్లో ఉన్నారు. స్వప్న ఉన్న గదిలో ఆమె బంధువులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మంచం మీద ఓ మూలన కూర్చొని చెల్లెలి భుజం మీద తలవాల్చుకొని కునికిపాట్లు పడుతుంది స్వప్న. తల మీద తలంబ్రాలు, ఒంటి మీద ఆభరణాలు, పొట్టుచీర. ఉదయం నుండి ఏ మార్పు లేకుండా ఉన్నాయి. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా పడుకో, ఉదయాన్నే వ్రతం ఉంది, 4 గంటలకు లేవాలి అని స్వప్న వాళ్ళ అమ్మ వచ్చి కంగారు పెట్టింది. ఆ మాట విని ఆమె మొహం వాడిపోయింది. మమ్మీ, పెళ్ళయింది కదా, ఇంకిదంతా ఎందుకు? నా వల్ల కాదు, వ్రతం క్యాన్సిల్ చేసేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగింది. ఇది మీ అత్తగారింట్లో జరిగే మొదటి పూజ, ఉదయాన్నే త్వరగా లేవాలి, పడుకో అని చెప్పి బుజ్జగిస్తున్నట్టుగా కూతురి బుగ్గ మీద ముద్దు పెట్టింది. మమ్మీ అని స్వప్న ఏదో చెప్తుండగా గుమ్మం దగ్గర వాళ్ళ అత్తగారి మాట వినపడింది. ఏంటండి, మీ అమ్మాయి ఇంకా ఇలాగే ఉంది, త్వరగా పడుకోబెట్టండి, ఉదయాన్నే త్వరగా లేవాలి అని చెప్పి ఎవరో పిలిస్తే వెళ్ళిపోయింది. మీ అత్తగారు కూడా వచ్చి చెప్పింది, ఇక పడుకో అని తల్లి చెప్పింది. చుట్టూ బంధువుల గుసగుసలు, గదిలో అతిగా వస్తున్న అత్తరు వాసన, ఖాళీ లేని మంచం, తలనొప్పి, వీటి కారణంగా ఆమెలో అసహనం అల్లుముకుంది. నేను మా ఆయనతో మాట్లాడాలి అంది స్వప్న. ఇప్పుడే పెళ్ళైంది, అప్పుడే ఆయనట అని చెల్లెలు నవ్వింది. నా మొగుణ్ణి మా ఆయన అనకపోతే మీ ఆయన అనాలా అని చెల్లెలపై విరుచుకుపడింది. సారీ అని చెల్లెలు దండం పెట్టింది. ఇప్పుడెందుకు అని వాళ్ళమ్మ సందేహంగా అడిగింది. ఆయనతో మాట్లాడాలి అని తల్లి చెప్తున్న మాటలు వినకుండా రామ్ ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే గదిలో ఉన్న అతని స్నేహితులంతా బయటకు వెళ్ళిపోయారు. నీతో మాట్లాడాలి అంది రామ్ వైపు నిస్సహాయంగా చూస్తూ. ఏమైంది అలా ఉన్నావు? ఏదైనా ఇబ్బందా అని అనునయంగా అడిగాడు. 3 రోజుల నుండి పూజల కారణంగా టైంకి ఫుడ్ పెట్టట్లేదు, నిద్ర సరిపోవటం లేదు, ఇల్లు దాటి వెళ్ళనివ్వటం లేదు, ఏవో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతమంది మధ్యలో బలవంతంగా నన్ను కట్టేసినట్టు అనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నాను. పూజ మరెప్పుడైనా పెట్టుకుందాం, ఇప్పుడు వద్దని మీ పేరెంట్స్తో చెప్పు ప్లీజ్
అని చెప్తున్న ఆమె కంటి నుండి కన్నీటి బొట్టు నేలకు జారింది. ఒక్క క్షణం మౌనం తర్వాత రామ్ ఇలా అన్నాడు, ప్రతి పెళ్లి కూతురికి ఇలాగే ఉంటుంది స్వప్న. మనకి అనుగుణంగా లేదని సాంప్రదాయాలను మార్చుకోలేం. నేను చెప్పిన మా పేరెంట్స్ వినరు, నీకు తెలుసు కదా. మా అమ్మకి మన పెళ్ళి ఇష్టం లేదు. నువ్వు అమెరికాలో పెరగడమే దానికి కారణం. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు అని ఆమెకు నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు. ఉబుకుతున్న కన్నీరుతో ఆమె నేలను చూస్తుంది. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, ఇదంతా ఒక్కరోజు భరించరా, తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పాడు. అలాగే అన్నట్టు నిస్సహాయంగా తల ఊపింది. ఆమెను గుండెకు హత్తుకొని తలపై ముద్దు పెట్టాడు. తర్వాత ఆమె కళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది. రామ్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి స్వప్న పరిస్థితిని వివరించాడు. నీ భార్యకి ఏదో ఒకటి నచ్చజెప్పుకో. మన బంధువులు అంతా వ్రతం చూడటం కోసమే ఉన్నారు. వ్రతం ఆగితే మాత్రం ఊరుకునేది లేదు అని కొడుకుని బెదిరిస్తున్నట్టుగా చెప్పింది. అమ్మా, తను చిన్నతనం నుండి అమెరికాలోనే పెరిగింది. ఇక్కడికి వచ్చి 2 months అయ్యిందంతే. ఇక్కడి పరిస్థితులకి అలవాటు పడటానికి టైం పడుతుంది. మనం తనని ఇబ్బంది పెట్టకూడదు. ఒక్కసారి ఆలోచించమ్మా అని బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగాడు. రేపు వ్రతం అయ్యే వరకు ఉండి తర్వాత ఏం పడతారో పడండి, వ్రతం ఆగదు అని తెగేసి చెప్పేసింది. చేసేదేం లేక మౌనంగానే గదిలోకి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్వప్న చెల్లెలు రామ్ దగ్గరికి వచ్చింది. బావా, అక్క వాష్రూమ్లోకి వెళుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ అంకుల్ ఇంజెక్షన్ చేస్తున్నారు. మమ్మీ నీతో చెప్పమంది అని చెప్పి వెళ్ళిపోయింది. బంధువులు కొందరు గది బయట నిలబడి ఉన్నారు. రామ్ వెళ్ళగానే గదిలో ఉన్నవాళ్ళు బయటికి వచ్చేశారు. నీరసంగా ఉండటం వల్ల కళ్ళు తిరిగాయి అంతే అని ఇంజెక్షన్ చేసిన వ్యక్తి చెప్పాడు. రామ్ ఆమె పక్కన కూర్చొని ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ క్షమాపణ అడిగాడు. ఆమె కనులు నేలకు వాల్చింది. రామ్ ఆమె చెల్లెలి వైపు చూసి, మీ అక్క బట్టలు ప్యాక్ చేయి అని చెప్పాడు. ఎక్కడికి, ఏంటి, ఎందుకు? రేపు వ్రతం ఉంది, ఎక్కడికి వెళ్ళకూడదు అని వాళ్ళమ్మతో పాటు కొందరు బంధువులు ప్రశ్నించారు. నీకు అత్తగారి పదవి వచ్చిందమ్మా, అది అధికారం కాదు. తను మన ఇంటికొచ్చిన పని మనిషి కాదు. నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది. తనకి కష్టం అనిపించిన చోట ఉంచను అని వాళ్ళ అమ్మకి చెప్పి రా వెళ్ళిపోదాం అని ప్యాక్ చేసిన బ్యాగ్ పట్టుకొని ఆమెకు చెయ్యి అందించాడు. స్వప్న వాళ్ళ అమ్మ వైపు, ఆ తర్వాత అత్తగారి వైపు చూసింది. రా, వాళ్ళెవరూ ఆపరు అని ఆమె చెయ్యి పట్టుకొని ఎవ్వరి మాటలను పట్టించుకోకుండా ఆమెను కారెక్కించుకొని బయలుదేరిపోయాడు. రామ్ అత్తయ్య మళ్ళీ నీతో మాట్లాడటం మానేస్తారేమో అని దిగులుగా అంది. చదువుకోవటానికి బ్రతిమిలాడాను, మన పెళ్లి కోసం బ్రతిమిలాడాను. నాకేం కొత్త కాదు. ఇంకా ఆ గొడవ వదిలే, బీచ్ రిసార్ట్స్కు వెళదాం, అక్కడైతే నీకు పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పాడు. అనుకున్నట్టుగానే రిసార్ట్లో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటారు. ఉదయాన్నే కిటికీ నుండి వీస్తున్న చల్లటి గాలికి రామ్కి చిన్నగా మెలకు వచ్చింది. చేతికి దగ్గరగా ఏదో మెత్తగా తగలటంతో ఏంటో తెలుసుకోవడానికి అదుముతున్నాడు. చేతికి స్పర్శకి అదేంటో తెలియకపోవడంతో నిద్రమత్తులో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. చేతికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా ఆమె నడుము మీద నుండి చెయ్యి తీసేశాడు. నిద్రమత్తు చెదిరిపోయింది. గుండె వేగం పెరిగిపోయింది. ఆమె గాఢ నిద్రలో ఉండటం గమనించి ఊపిరి పీల్చుకున్నాడు. చేతికేదో గాయమైనట్టు, ఏదో కొత్త అనుభూతి.
సముద్రపు పవనాలకు కిటికీ తెరలు నాట్యం చేస్తున్నాయి. ఆమె శరీరాన్ని తాకనీయకుండా చేస్తూ సూర్యకిరణాలతో తెరలు దోబూచులాడుతున్నాయి. వచ్చిపోతున్న వెలుగులో ఆమె శరీరమీని బంగారంలా మెరిసింది. ఆ మెరుపు అతని కళ్ళను తాకి గుండెల్లో గుచ్చుకుంది. తెరలు తొలగించి సూర్యకిరణాలను ఆమెపై సృశింపజేశాడు. మరో కొత్త అనుభూతి అతని గుండెల్లో చోటు చేసుకుంది. ఆమె పైట స్థానభ్రంశం చెంది ఉంది. చీర మోకాలిపైకి తొలగి ఉంది. స్వేచ్ఛగా ఆమె నిద్రిస్తున్న భంగిమను కనులార్పకుండా చూస్తున్నాడు. ఆమె ఈరోజు అతడి కళ్ళకి నూతనంగా కనపడుతుంది. ఆమె తెచ్చిపెట్టింది. ఆమె బుగ్గను చుక్క బూరిపై మచ్చలా అనిపిస్తుంది. శిఖరాల దిగువన సాదముల పచ్చ పలుచని చీర ఆమె నాభిపై పరదాలా పరుచుకుని ఉంది. విరహతాపం తీర్చుకుని సేద తీరుతున్నట్లుగా ఉంది ఆమె. అతనిలో కోరికలు కట్టలు తెంచుకోకముందే ఆమె చీరను సరిచేసి దుప్పటి కప్పేశాడు. దుప్పటిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆమె మరోవైపుకు తిరిగి పడుకుంది. ఆమె నిద్రకు భంగం కలగకుండా కిటికీలను బంధించాడు. ఆమెకు అభిముఖంగా పడుకొని ముద్దబంతిలా ఉన్న ఆమె మోమును కనులార్పకుండా చూస్తున్నాడు. కొంతసేపటికి ఆమె మేలుకొని ఎదురుగా ఉన్న రామ్ను చూసి కౌగిలించుకోమన్నట్టుగా చేతులు చాచి గుడ్ మార్నింగ్ చెప్పింది. రామ్ ఆమెకు దగ్గరగా జరిగి గుడ్ మార్నింగ్ అంటూ ఆమె కౌగిట్లో చేరుకున్నాడు. ఐ లవ్ యూ అని ఆమె రామ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉదయాన్నే బెడ్ మీద ఉండగానే నిన్ను ప్రేమగా కిస్ చేసే రోజు ఎప్పుడు వస్తుందానని 6 years బ్యాక్ మనం అమెరికాలో పరిచయం అయినప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఆ కోరిక ఇప్పటికి తీరింది అని చెప్పింది ఇంకో ముద్దు పెడుతూ. అవునా, నాకు కూడా ఓ పెద్ద కోరిక ఉంది అంటూ అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కనుల అంచున ఉన్న కన్నీటి బొట్టును తుడిచాడు. రామ్, ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేను అని ఎంతో ఉత్తేజంగా అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. మొదటి కలయిక ప్రతి ఒక్కరికి జీవితంలో మరపురాని ఓ తీపి జ్ఞాపకం అన్నాడు తనని మరింత దగ్గరగా లాక్కుంటూ. అంతేకాదు, ఈరోజు నేను తయారు చేసిన గేమ్ రివ్యూ వస్తుంది అని ఉత్సాహంగా చెప్పింది. ఆల్ ద బెస్ట్ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం. మీ అమ్మగారు నన్ను జాబ్ మానేయమని అంటారా అని ఆదుర్దాగా రామ్ ముఖం వైపు చూస్తూ అడిగింది. అలా ఎందుకంటుంది? ఒకవేళ అంటే మా అమ్మ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడే బాధ్యత నాది అని చెప్పాడు. ఐ లవ్ యూ అని రామ్ గుండెల మీద ముద్దు పెట్టి, మా టీం కాల్ చేస్తారేమో, ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి అని లేచి బట్టలు ధరించింది. రామ్ కూడా టిఫిన్ తెస్తానని బయటకు వెళ్ళాడు. రామ్ వచ్చేసరికి ఆమె ఫోన్లో ఆవేశంగా మాట్లాడుతూ ఉంది. రామ్ పట్టించుకోలేదు. ఆమె ఆవేశంగా ఫోన్ గోడకేసి కొట్టి తల పట్టుకుని ఓ మూలను కూర్చుంది. రామ్ వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైంది అని, మా గేమ్ రిజెక్ట్ చేశారట అని చెప్తున్న ఆమె గొంతు బాధతో వణుకుతుంది. ఆమె కనుల నుండి తొంగి చూస్తున్న కన్నీరు రామ్ తుడిచేశాడు. బాధపడకు అని సముదాయిస్తున్నాడు. 1 year కష్టపడి తయారు చేశాం, సింపుల్గా రిజెక్ట్ చేసేశారు అని బాధపడుతుంది. చిన్న చిన్న బగ్స్ ఉండి ఉంటాయి, వాటిని సరిచేసి మళ్ళీ ప్రజెంట్ చెయ్యండి. పొరపాట్లని సరిదిద్దుకోవటం చేత కాకపోతే ఏడవాలి.
నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? ఒక అటెంప్ట్లో సక్సెస్ రాలేదంటే దానికి అర్థం మనం ఓడిపోయామని కాదు, మరో పెద్ద సక్సెస్ మన కోసం ఎదురు చూస్తుందని అర్థం. ఇంకెప్పుడు ఏడవకు అని ధైర్యం చెప్తూ ఆమె కనులు తుడిచి గుండెకి హత్తుకున్నాడు. రామ్, ఇంతసేపు ఇక్కడేం చేస్తున్నావు అంటూ సతీష్ రెస్ట్ రూమ్లోకి వచ్చాడు. రామ్ కనుల్లో కదులుతున్న కన్నీరును సతీష్ గమనించాడు. ఏమైంది? సిస్టర్కి నీకు మళ్ళీ గొడవైందా అని సందేహంగా అడిగాడు. అని కన్నీరు తుడుచుకుంటూ తల ఊపాడు. ఏడవడం కంటే విడిపోవడం మేలు అని సతీష్ ఆవేశంగా చెప్పాడు. తను ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు, అందుకే మానిపించేశాను. ఇప్పుడు తను నన్ను ఉద్యోగం మానేయమంటుంది, అదే గొడవ అని చెప్పాడు. ఆమె ఉద్యోగం చేస్తే నీ సమస్య ఏమిటి? చెయ్యనివ్వొచ్చుగా అని సతీష్ చెప్పాడు. ఆమె తాను చేసే ఉద్యోగం అంటే చాలా ఇష్టమని మా పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఎప్పుడూ చెప్తూనే ఉండేది. మా పెళ్ళైన కొన్ని రోజులు సంతోషంగానే ఉన్నాం. ఆ తర్వాత ఆఫీసు నుండి లేటుగా రావడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు చూసి ఒకరోజు లేట్ ఎందుకని ప్రశ్నించాను. ఆ తర్వాత మాట పెరిగి గొడవైంది. ఆ తర్వాత నాతో గొడవ పడినందుకు తనే బాధపడేది. అప్పటి నుండి ఏదో విషయంలో ఆమెకి నాకు గొడవ జరుగుతూనే ఉంది. చిన్న విషయానికి అరుస్తూ గొడవ చేసేది. అది తన మనస్తత్వం కాదు. పెళ్ళికి ముందు తను అలా ఉండేది కాదు. అందుకే తనని తీసుకొని సైకాట్రిస్ట్ దగ్గరకు వెళ్ళాను. ఆమె చేసే ఉద్యోగానికి ఎక్కువగా క్రియేటివ్ మైండ్ ఉపయోగించటం వల్ల బ్రెయిన్కి స్ట్రెస్ ఎక్కువయ్యి ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తుంది. ఉద్యోగం మానేస్తే బెటర్ అని డాక్టర్ చెప్పారు. ఇష్టపడి చేసే ఉద్యోగాన్ని మానేయమనడానికి నాకు మనసు రాలేదు. కానీ నాకు ఆమె ఆరోగ్యం ముఖ్యం. ఉద్యోగం వదిలేయమన్నాను. ఆమె వదులుకోవడానికి ఉద్యోగం ఇష్టం లేదు. ఆ తర్వాత యథావిధిగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేను మౌనంగానే ఉండేవాడిని. ఒకరోజు తనే నా దగ్గరికి వచ్చి నాకు సారీ చెప్పి ఉద్యోగం మానేస్తానని బాధపడింది. ఇక తను ఏ ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందని సంతోషించాను. ఇక మీదట తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను. అంతటితో సమస్య తీరిపోలేదు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటంతో నా ప్రేమను ఎక్కువగా కోరుకుంటుంది. రోజంతా తనతోనే ఉండిపోమని ఏడుస్తుంది. నాకు కుదిరేది కాదు. అలా ఉదయం మా ఇద్దరి మధ్య జరిగిన గొడవకి నా ముఖం మీద ఉన్న ఈ మచ్చే గుర్తుగా నిలిచింది అని చెప్పడం పూర్తి చేశాడు. ఒక్క క్షణం మౌనం తర్వాత, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని సతీష్ అడిగాడు. ఉద్యోగం మానేసి తనతోనే ఉండిపోదాం అనుకుంటున్నా అని చెప్పాడు. ఉద్యోగం మానేస్తే ఎలా అని సతీష్ సందేహంగా అడిగాడు. తెలియదు. ప్రతి ఆడపిల్ల పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వస్తుంది. కానీ తను నా కోసం తల్లి తండ్రి ఉన్న దేశాన్ని వదిలి వచ్చింది. నా కోసం ఉద్యోగం మానేసింది. తనకు కావలసిన ప్రేమని ఇవ్వలేకపోతే నేనెందుకు ఇంకా? అందుకే ఉద్యోగం మానేసి తనతోనే ఉండిపోవాలనుకుంటున్నాను. బాస్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. లైట్ చెంపల మీదున్న కన్నీటి చారికలింకా చెరగలేదు. పగిలిపోయిన ఫోన్ ఆమె పక్కన ఉంది. స్వప్న స్వప్న అని ఆమె పక్కన కూర్చుని సున్నితంగా పిలిచాడు. ఆమె మెల్లిగా కనులు తెరిచింది. ఇక్కడ పడుకున్నావేంటమ్మా అని అడుగుతుండగానే ఆమె ఏడుస్తూ రామ్ని అత్తుకుపోయింది. నన్ను క్షమించి రామ్, మార్నింగ్ నేను కావాలని కొట్టలేదు, అనుకోకుండా తగిలేసింది అని ఏడుస్తుంది. పర్లేదమ్మా, నాకేం తగల్లేదు అని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కనులు తుడిచాడు.
నన్ను క్షమించు. నేను కావాలని కొట్టలేదు అని ముఖం మీద ఉన్న మచ్చ మీద ముద్దు పెట్టుకుంది. నువ్వు కొట్టినా నాకు ముద్దు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ యూ అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. రామ్, నాకు నీ ప్రేమ కావాలి. రోజంతా కావాలనిపిస్తుంది. నేను ఒంటరిగా ఉండటం వల్లే ఇలా అనిపిస్తుంది. అందుకే అత్తయ్య గారిని రమ్మని ఫోన్ చేశాను. నిన్ను జాబ్ మానేయమన్నందుకు క్షమించు. నీకు కుదిరినప్పుడే నాకు ప్రేమనివ్వు అని బాధను ఆపుకుంటూ చెప్పింది. రామ్ ఆమె కనులు తుడుస్తూ చిన్నగా నవ్వాడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమస్యని సృష్టించిన వాళ్ళే అర్థం చేసుకుని పరిష్కారం ఆలోచించగలిగితే కుటుంబాల్లో కలహాలుండవు. భర్తను అర్థం చేసుకుని భార్య దొరకటం నా అదృష్టం. గొడవలన్నీ మర్చిపో. మా అమ్మ వస్తుందా? నీ అమాయకత్వంతో మా అమ్మని కూడా బుట్టలో వేసుకున్నావు. ఇప్పుడు అమ్మ వచ్చాక పిల్లల గురించి ఏం ఆలోచించలేదా అని అడుగుతుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి డీప్గా డిస్కస్ చేద్దాం పద అని ఆమెను చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత రెసిగ్నేషన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.